మన నందమూరి బాలకృష్ణ గారు చాలా బిజీగా ఉంటున్నారన్నమాట. అది ఏ విధంగా అంటే రాజకీయాల పరంగా, అదే విధంగా మూవీస్ పరంగా, అదే విధంగా మన 'ఆహా! అన్‌స్టాపబుల్' షోలోని ఏ విధంగా విర్రకద్దీసేస్తున్నారో క్వెషన్స్‌తోని మనందరికీ తెలిసిందే. సో, ఈ 3 ఫార్మాట్స్‌లోని చాలా విశాలంగా వెళ్ళిపోతున్నారు. సో, వచ్చే ఏడాది 9 నెలల వ్యవధిలోనే 2 సినిమాలైతే మన ముందుకైతే తీసుకొస్తున్నారు. మన బాలకృష్ణ గారన్నమాట. సో, ఏ మూవీస్ అంటే ఇప్పుడు సో, ఆ మూవీస్‌తో పాటు మన యంగ్ హీరోస్ మన మెగా యంగ్ హీరోస్ గూడా మన బాలకృష్ణ గారికి పోటీగా వస్తున్నారు అంటే మీరేమనుకుంటారు? ఖచ్చితంగా సరే ఆ విధంగా పూనకాలు వచ్చే విధంగా చాలా చాలా ఎగేగా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మూవీ ఎప్పుడొస్తుందంటే సంక్రాంతికొస్తుందన్నమాట. సో సంక్రాంతి దాటిన తర్వాత మళ్ళీ దసరాకొస్తుందన్నమాట. సో బాలకృష్ణ గారికి ఖచ్చితంగా సరే దగ్గర సాలిడ్ యాక్టర్స్ తగిలారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే. మొదటిగా ఎవరు అంటే మన జనవరి 10వ తారీఖునైతే 'గేమ్ చేంజర్' మూవీ అయితే వస్తుందన్నమాట. సో అందరికీ తెలిసిందే 'గేమ్ చేంజర్' మూవీ మీద ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో. సో 2 రోజుల వ్యవధిలోనే మన అక్కడే 'డాగు మహారాజ్' బాలకృష్ణ గారి మూవీ అదే టైంలో వస్తుంది. సో ఈ 2 మూవీస్‌లోని ఏ విధంగామైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయంటే ఖచ్చితంగా సరే దీనికి ఎక్కువుంటాయి. గేమ్ చేంజర్‌కే ఎక్కువుంటాయి. సో ఏమాత్రం అంటే ఖచ్చితంగా దీన్ని కోరుకునే వాళ్ళు దీనికుంటారు. దాన్ని కోరుకునే వాళ్ళు దానికుంటారు. కానీ ఇక్కడ సంక్రాంతి విన్నర్‌గా ఎవరు నిలుస్తారన్నదైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా మారిందన్నమాట. సో తర్వాత చూసుకున్నట్లయితే దసరాకి అక్కడ మనకి 'అఖండ 2' వస్తుంది. మొన్న గతంలో చూసుకున్నట్లయితే 'అఖండ 2' ఏ విధంగా ఆడిదే స్వామి సార్ 'అఖండ' ఏ విధంగా ఆడిందో అందరికీ తెలిసిందే. వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ అయితే కొట్టిందన్నమాట. అతనికి పోటీగా మరి 'అఖండ 2'కి పోటీగానైతే 'సంబరాల గట్టు' సంథింగ్ 'విజయ్ తేజ్' మూవీ అయితే సంథింగ్ ఆ టైంలోనైతే రావడం జరుగుతుందన్నమాట. అవి మన అదే రోజున. ఇది ఏమిటంటే నవంబర్ 10 సంథింగ్ 20నో ఆ మూవీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా సరే అంటే ఇప్పుడు వీళ్ళు కాకుండానా మన బాలకృష్ణ గారి చివరి మూవీ చూసుకున్నట్లయితే 'వీరసింహారెడ్డి' అదే విధంగా అదే టైంలో ఎవరు పోటీ ఉన్నారు అంటే మన 'వాల్తేరు వీరయ్య.' ఈ 'వాల్తేరు వీరయ్య' చూసుకున్నట్లయితే గట్టిగా ఆడింది ఇంచుమించు 200కి పైగానే గ్రాస్ అయితే కలెక్షన్ చేయడం జరిగింది. అదే విధంగా మన బాలకృష్ణ గారి మూవీ కూడా 150 కోట్లకు పైగానే గ్రాస్ అయితే కలెక్షన్ చేయడం జరిగిందనమాట. 2 కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా మారాయి. ఇప్పుడు మరి 2025లో చూసుకున్నట్లయితే 2 మూవీస్ చాలా ఇంట్రెస్టింగ్ అయితే మారాయన్నమాట. ఒకటి 'గేమ్ చేంజర్' అదే విధంగా 'డాకు మహారాజు' ఈ రెండికైతే పోటీ ఉంటుంది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన 'అఖండ 2' ఆ తర్వాత 'సంబరాల గట్టు' సంథింగ్ ఆ మూవీ ఉంది కదా! మా సాయిధరం తేజది ఆ మూవీకి కూడా గట్టి పోటీ అయితే ఉంటుందన్నమాట. మరి ఇవి రెండిట్లో ఎవరు విన్నర్ గా కాబోతున్నారని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఖచ్చితంగా సరే ఇది మామూలుగా ఉండవు అనిపిస్తుంది. ఎందుకంటే 'అఖండ' ఏ విధంగా ఆడిందో అందరికీ తెలిసిందే. అది కూడా సాయిధరం తేజ్ ఇప్పటి వరకు ఏది అంటే ఇప్పటి వరకు అలాంటి రోల్ ఎప్పుడు చేయలేదన్నమాట. సో అలాంటి రోల్‌తో మన ముందుకైతే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా సరే ఆ మూవీ కూడా గట్టిమైన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడే చూసుకున్నట్లయితే మొన్న ఇచ్చిన మ్యూజిక్ తోనే తమన్ గారు అయితే ఇరగదీశారు. అంటే అదేదో బాలకృష్ణ గారు అంటేనే మన తమన్ గారు పూనకం వచ్చినట్టయితే కొడతారనమాట మ్యూజిక్. సో అదే విధంగా చూసుకున్నది మొన్నటికి మొన్న సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఆ సాంగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉందన్నమాట. సో గేమ్ చేంజర్ మీద ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో అందరికీ తెలిసిందే. సో ఇక్కడ మరి సాలిడ్ గా ఎవరు విన్నర్ అని అంత ఈజీగా అయితే చెప్పలేము. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. వచ్చే ఏడాది బాలకృష్ణ ఫ్యాన్స్ కి అయితే వేరే లెవెల్ పూనకాలనే చెప్పుకోవచ్చు. మరి మీరేమనుకున్నారో కామెంట్ చేసేయండి.